ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. నమస్తే సార్. నమస్కారం అండి. పార్కిన్సన్స్ డిజీజ్ అంటే ఏంటి? పార్కిన్సన్స్ డిసీజ్ మన తెలుగులో కామన్గా కంపవాతము లేదా వణుకుడు జబ్బు అంటుంటాము. ఇది మామూలుగా 4 రకాల ఫీచర్స్ ఉంటాయి. మొదటగా ఉండేది వణుకుడు, దాంతోపాటు మనిషి నిదానం అయిపోవటం, కండరాలు బిగుతు పడటం, దాంతోపాటు నడిచేటప్పుడు తోలినట్టు ఉండటం అనేది ఈ 4 ఫీచర్స్ ఉంటాయి. ఇవి మెదడులో కొన్ని కణాలు క్షీణించిపోవటం వల్ల వస్తాయండి. ఇది డోపమిన్ అనే గ్రంథి ఉంటుంది. డోపమిన్ సబ్స్టాన్షియల్ నైగ్రాన్ డోపమిన్ సక్రియేట్ చేసే కణాలు క్షీణించిపోవటం వల్ల వస్తుంది. ఎలాగైతే మనకి ఇన్సులిన్ తగ్గుతుందో డయాబెటీస్ పేషెంట్లో మనకి ప్యాంక్రియాస్లో ఉండే సెల్స్ క్షీణించడం వల్ల, సిమిలర్లీ మనకి డోపమిన్ సక్రియేట్ చేసే కణాలు క్షీణించడం వల్ల ఈ జబ్బు వస్తుందండి. ఇది ప్రధానంగా మనకి పెద్ద వయసులో కనపడదు, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు. కానీ 20% మంది మాత్రం 40 లోపు కూడా ఈ జబ్బుతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చే ముందస్తు సంకేతాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఎలా తెలుసుకోవాలి? ఒకటి, ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఇందులో ముందలుగా వచ్చే సంకేతాలు అంటే 5% మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనకి పార్కిన్సన్స్ డిసీజ్ లేకపోతే కంపవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముందలుగా అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ముందలుగా బ్యాలెన్స్ తప్పటము, కండరాలు బిగుతవటం, మనిషి స్లో అవటం, ఇవే కాకుండా చాలామందికి ముందలుగా నిద్రలో కలవరపాట్లు పట్టడం, నిద్ర మాట్లాడుతున్నట్టుగా ఉండటం, ఎక్కువగా కొంతమందికి మలబద్ధకము, ఇటువంటివి ముందరగా డెవలప్ అవుతాయి. ఈ 2 ఫీచర్స్ కనుకోండి ఫ్యామిలీ హిస్టరీలో కనుక మనకి పార్కిన్సన్స్ డిసీజ్ కనుక ఉంటే కనుక ప్రాబబ్లీ వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పార్కిన్సన్స్ డిసీజ్కి మందు ట్రీట్మెంట్ ఏంటి, చికిత్స ఏంటి? పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ అంటే మనకి డోపమిన్ అనే చిన్న రసాయనం తగ్గిపోవటం వల్ల ఈ జబ్బు వస్తుందండి. సో మొదటగా మనం పార్కిన్సన్స్ డిసీజ్ అనేది చూస్తే ఒకటి ఫార్మకలాజికల్, నాన్ ఫార్మకలాజికల్, సర్జికల్ థెరపీస్ దీనికి అవైలబిలిటీలో ఉంది. సో ఫార్మకలాజికల్ థెరపీస్ అన్నీ కూడా డోపమిన్ సక్రియేట్ చేయటం అంటే తగ్గిపోతుంది కాబట్టి దాన్ని నోటి ద్వారా ట్యాబ్లెట్స్ ద్వారా మనం డోపమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవటం అనేది జరుగుతుందండి. దాంతోపాటు డోపమిన్ సపోర్ట్ చేసే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అంటే ఒక డోపమిన్ 1 గంట పనిచేస్తుంది అనుకోండి, వాటిని ఎన్హాన్స్ చేసే ట్యాబ్లెట్స్ వాడటం. దాంతోపాటు మెదడులో కరెక్ట్గా డోపమిన్ రిసెప్టార్స్ డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేసే ట్యాబ్లెట్స్ వాడటం అనేది జరుగుతుందండి. దాంతోపాటు నెక్స్ట్ ఇంజెక్షన్స్, సర్జికల్ థెరపీ కూడా దీనికి ఉంది. ఇంజెక్షన్స్ అయితే మనకి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబిలిటీ ఉంది. గత 4 ఏళ్ళుగా వాడుతూ ఉన్నారు. ఎపోమార్ఫిన్ అనే ఇంజెక్షన్, ఇది ప్రధానంగా ఎక్కువగా అంటే జబ్బు ఎక్కువైపోయిన తర్వాత మనకి ట్యాబ్లెట్స్ సరిగ్గా పనిచేయవు, అటువంటి వారిలో మనం ఇంజెక్షన్స్ వాడచ్చు. ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ ద్వారా దీన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి డీబీఎస్ సర్జరీ, అంటే దీన్ని బ్రెయిన్ పేస్ మేకర్, ఎలాగైతే హార్ట్ పేస్ మేకర్ పెడతాము, బ్రెయిన్లో పేస్ మేకర్ పెట్టి మెదడులో ఉన్న తరంగాలను కంట్రోల్ చేసి వాళ్ళ మూమెంట్స్ని మనం ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి సపోర్టివ్ థెరపీస్ లైక్ ఫిజియోథెరపీస్, గెయిట్ ట్రైనింగ్ అంటే నడక సరిగ్గా నడవటం, రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించడం, పొద్దున్నే పల్చని ఎండలో కూర్చోబెట్టడం, వీటి వల్ల కూడా ఉంటుంది. కొంత ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోగలిగితే పార్కిన్సన్స్ సఫర్ అయ్యే పేషెంట్ డెఫినెట్గా బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతారు.